నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇతర కులాల వాళ్ళు క్షవరం వృత్తి చేస్తూ నాయి బ్రాహ్మణుల జీవనాధారానికి అడ్డుపడుతున్నారన్నారు. దీంతో పాటు కార్పొరేట్ సంస్థలు నార్త్ నుండి కొంతమందిని తీసుకువచ్చి అధిక రేట్లకు క్షవరం వృత్తి చేస్తూ తమ పొట్టకొడుతున్నారని, జీవనాధారం లేకుండా చేస్తున్నారని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకుని నాయి బ్రాహ్మణులకు చేయూతనివ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. చెప్పండి, అందరూ చెప్పండి. ఒక నాయి బ్రాహ్మణులు అంటే చిత్తూరు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం తరపున పత్రికా విలేకరులకు మా సంఘ అధ్యక్షుడి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ, మేము మంగళి కులం వారము. మేము కుల వృత్తిని ఆధారం చేసుకుని జీవనం చేస్తున్నాము. ఇంతవరకు ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు కార్పొరేట్ కంపెనీల అంగిళ్ళు చిత్తూరులో వెలిసి మా కడుపు కొట్టేశారు. మా కుల వృత్తి సర్వనాశనం అయిపోయింది. మా కుటుంబానికి జరిగేది కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు మాకు పత్రికా విలేకరుల తరపున మాకు దీన్ని హైలైట్ చేయాలని కోరుకుంటున్నాము. మరియు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి ఇప్పుడు ఈ సమస్యల గురించి అప్లికేషన్ సమర్పించుకునేదానికి మేము వచ్చినాము. అర్జీ చేసుకునేదానికి మేము వచ్చినాము. మా కులానికి ఇప్పుడు తిండికి జరుపుకునేది కష్టంగా ఉంది. స్కూల్ ఫీజులు కట్టలేక, బాడుగలు కట్టలేక మేము నిర్వీర్యమైపోతున్నాము. ఈ ఉత్తరాది వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఇష్టానికి దుకాణాలు తెరుచుకొని వాళ్ళ ఇష్టానికి రేట్లు బయటలు వేసుకొని మమ్మల్ని కించపరుచున్నారు. వేరే కులస్తులు కూడా దీనిపైన ఫాలో చేస్తూ ఈ వృత్తిని మాకు ఇప్పుడు కుల వృత్తి జరగకుండా మేము నిర్వీర్యంగా ఉన్నాము. మాకు ప్రభుత్వం తరపున ఇక మీదట ఈ దుకాణాలు కొత్తది వెలియకుండా మా సంఘం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే వెలిసే పర్మిషన్ ఇవ్వాలని, మరియు మా కులస్తులకు వచ్చి అంతా జీరో ఆదాయం అయిపోయింది కాబట్టి మాకు ప్రభుత్వం తరఫున ఏదైనా నెలసరి చేయూత ఆదాయం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాము. గత సంవత్సరం రోజులుగా ఎన్నడూ లేని విధంగా నాయి బ్రాహ్మణులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఏమిరంటే కార్పొరేట్ కంపెనీలు చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల మా యూత్ పిల్లోళ్ళు ఎంబీఏలు, ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోయేసి దానికి ఎందుకు మన వృత్తిని డెవలప్ చేసుకుందామనేసి చాలామంది ఈ వృత్తే చేసుకుంటూ ఉన్నారు. అయినా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో కార్పొరేట్ వాళ్ళు ఒక్కొక్కరు పెద్ద పెద్ద షాపులు పెట్టేసి చాలామందికి ఇప్పుడు ఆదాయం లేకుండా మా ఫ్యామిలీస్ జరిగేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. పిల్లోళ్ళంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫ్యూచర్లో మా ఈ నాయి బ్రాహ్మణులు లేకుండా అయిపోయేలాగా అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి. దానివల్ల ఇప్పటి నుంచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చొరవ తీసుకుని దయచేసి ఫ్యూచర్లో పిల్లోళ్ళు బాగా ఉండాలనుకుంటే, ఫ్యూచర్లో నాయి బ్రాహ్మణ పిల్లోళ్ళు ఇంకా డెవలప్మెంట్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి దయచేసి అందరూ మాకు కాసంత హెల్ప్ చేసి, ప్రతి ఒక్క కులస్తులు ఈరోజు మాకు వచ్చింది, రేపు ఇంకో కులానికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి కార్పొరేట్ సెలూన్స్ని ప్రస్తుతానికి ఉన్నదాన్ని నిర్మూలన చేయాలి. వెంటనే కార్పొరేషన్లో వెంటనే కొత్త బిల్లు ప్రవేశపెట్టి నెక్స్ట్ ఇంక మీట కొత్త సెలూన్స్ నాయి బ్రాహ్మణులకు తప్పించి ఇంకా యా కులస్తులకు ఇవ్వనీయకుండా చూడాలి. ఈ నాయి బ్రాహ్మణులు అనే మేము యా కులానికి ఇంతవరకు పోయి అబ్జెక్షన్ చేసింది లేదు. ఇప్పుడు మా కులంలోకి అందరూ వచ్చి మాకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మన చిత్తూరులో నాయి బ్రాహ్మణులు కనీసం అంటే ఒక 5,000 మంది కుటుంబాలు ఉంటారు. ఈ 5,000 మందికి ఇక్కడుండే పాపులేషన్ అది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చి వీళ్ళు మనకు చేసేదానివల్ల మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్ల కలెక్టర్ గారు చొరవ తీసుకుని మాకు ఈ ఒక ఇది చూసుకుని మా షాపుల్లో ఎక్కడ ఉండేవాళ్ళు 4 షాపులు పెట్టి ఒక్కొక్క షాపులో అందరూ హిందీ వాళ్ళని మెయింటైన్ చేసి